తమ జీవనోపాధిని దెబ్బతీస్తున్న కార్పొరేట్ సెలూన్లను వెంటనే మూసివేయాలని నాయి బ్రాహ్మణులను వృత్తి అభివృద్ధి పరంగా రుణాలు రాయితీలను అందించాలని దెబ్బతింటున్న వృత్తులను కాపాడాలని కోరుతూ ఖమ్మం నగరంలో నాయి బ్రాహ్మణ సేవ సంఘం ఐక్య వేదిక నగర కమిటీ ఆధ్వర్యంలో పెవిలియన్ గ్రౌండ్ నుండి జిల్లా పరిషత్ సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం నాయి బ్రాహ్మణులు కార్పొరేట్ సెలూన్ల వ్యవస్థను వ్యతిరేకంగా కటింగ్ చేస్తూ వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఎలమందర జగదీష్ మాట్లాడుతూ వేలాది మంది నాయి బ్రాహ్మణులు శతాబ్దాల నుండి కుల వృత్తిపైన ఆధారపడి జీవిస్తున్నారని, కార్పొరేట్ సెలూన్ల కారణంగా వారి జీవనోపాధి కోల్పోయే పరిస్థితి నెలకొల్పిందని ఆందోళన వ్యక్తం చేశారు. నాయి బ్రాహ్మణుల కుల వృత్తిపై వారికి పేటెంట్ హక్కు కల్పించి ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. అదేవిధంగా వృత్తిదారులకు రుణాలు రాయితీలు కల్పించాలి, 10 లక్షల రూపాయల మేరకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బడా పెట్టుబడిదారులు కార్పొరేట్ సంస్థలు ఏర్పాటు చేస్తున్న సెలూన్లను మూసివేసే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. మా నాయి బ్రాహ్మణులకి కుల వృత్తైన నాయి బ్రాహ్మణుల్ని కార్పొరేట్ సెలూన్లు పెట్టడం వల్ల, పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవస్థలు పెట్టడం వల్ల చిన్న చిన్న షాపులు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి నాయి బ్రాహ్మణుల కార్పొరేట్ సెలూన్లు వ్యతిరేకిస్తున్నాం. అట్లనే ప్రభుత్వాన్ని 10 లక్షల రూపాయలు రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే నాయి బ్రాహ్మణులు పేటెంట్ హక్కులు కలిగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే కార్పొరేట్ సెలూన్లు పెద్ద స్థాయిలో పెట్టుకోవడానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నాయి బ్రాహ్మణులందరూ ఐక్యమత్యంగా పోరాటం చేస్తాం. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. ఈ పోరాటం ఇచ్చేదాకా ఉధృతం చేస్తామని నాయి బ్రాహ్మణుల నగర అధ్యక్షులు నేను ఎలమందల జగదీష్ను, నగర కార్యదర్శి గుల్లపల్లి శ్రీనివాస్ గారు, ఇక్కడ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు, జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు, నగర నాయకులు పాల్గొన్నారు, రాష్ట్ర నాయకులు అందరూ పాల్గొన్నారు. కాబట్టి కోట్ల సభ్యులు పాల్గొన్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ పథకాలన్నీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. నెక్స్ట్